హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హారర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది SRK హారర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు లైక్తో పాటు హైప్ కూడా ఇవ్వండి. హైప్ పాయింట్స్ ఇవ్వడం వల్ల ఛానల్ అయితే ముందుకు వెళ్తుంది. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు జరిగిన రియల్ హారర్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో స్టోరీగా వినాలి అనుకుంటున్నారా? అయితే డిస్క్రిప్షన్లోని నేను లింక్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, ఇన్స్టాగ్రామ్ది. అక్కడికి వచ్చి మీరు మీ స్టోరీస్ని నాతో షేర్ చేసుకోవచ్చు. అంతేకాదు, ఎవ్రీడే 6:30 PM ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. ఖచ్చితంగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో అనిత సురేష్ది ఇంటర్ నుంచి లవ్, మరి ఎన్నో బ్రేకప్స్, ఆ తర్వాత మళ్ళీ కలవడం, మొత్తానికి వాళ్ళు ఒక స్టేజ్కి అయితే వచ్చేసారు. ఇద్దరు జాబ్స్ చేయడం మొదలు పెట్టారు. జాబ్స్ వచ్చిన తర్వాత ఇంట్లోనైతే చెప్పారు. అనిత ఎప్పుడు కూడా రెస్పాన్సిబుల్గా అయితే ఉంటుంది. ఇంకా అలాగే తన చదువులోనే కాదు, కెరియర్లో కూడాను చాలా మంచిగానైతే తను పైకి వచ్చింది. కాబట్టి వాళ్ళ ఇంట్లోనైతే ఒప్పుకున్నారు. అండ్ అదర్ థింగ్ ఏంటి అని అంటే, అనిత తర్వాత ఇద్దరు అమ్మాయిలు అయితే ఉన్నారు. సో వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, అనితకి ముందు పెళ్లి చేయాలి. కాబట్టి వాళ్ళైతే వివాహానికి ఒప్పుకున్నారు. మరి సురేష్ వాళ్ళ ఇంట్లోని సురేష్ కన్నా పెద్ద అన్నయ్య అయితే ఉన్నాడు. వాడికి ఇంకా వివాహం అయితే అవ్వలేదు. మరి తనకి అవ్వకుండా తినకి ఎలా చేస్తారు చెప్పండి? వాళ్ళ ఇంట్లోనైతే ససేమిరా అన్నారు, ఒప్పుకోలేదు. మొత్తానికి వీళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోవడం, వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవడం, వీళ్ళిద్దరూ ఏదో రకంగా తెగించి వేరొక స్టేట్కి వెళ్ళిపోయి అక్కడే జాబ్స్ చూసుకొని అక్కడ పెళ్లి చేసుకోవడం అయితే జరిగింది. వాళ్ళు హ్యాపీనే. ఇంట్లో వాళ్ళు కూడా ఏంటి అని అంటే, పరువు పోతుంది అని చెప్పి ఒప్పుకోలేదు. కానీ లేకపోతే వాళ్ళకి కూడా ఈ సంబంధం ఇష్టమే. సరే, ఒక 1 year అయితే గడిచిపోయింది. ఆ తర్వాత ఒకరోజు ఫోన్ అయితే వచ్చింది సురేష్కి. వాళ్ళ అమ్మగారు అయితే ఫోన్ చేశారు. రే, అన్నయ్యకి పెళ్లి కుదిరిపోయింది, అన్నయ్య పెళ్లి అయిపోయిన తర్వాత మీరిద్దరూ ఒక మంచి రోజు చూసి ఇక్కడికైతే వచ్చేయండి, మన చుట్టాలకి పక్కాలకి మీకు వివాహం అయిపోయిందని చెప్పేసి చెప్పుకుంటాము అని చెప్పింది. వాళ్ళ అన్నయ్య పెళ్లికి అయితే వెళ్ళాడు, తను సింగిల్గానే. ఎందుకనంటే మళ్ళీ ఈ అమ్మాయి వస్తే అందరికీ తెలిసిపోతుంది అని చెప్పేసి. ఆ టైంలోని వాళ్ళ మేనత్త ఎప్పుడు కూడాను సురేష్ని తన అల్లుడుగా భావించి నా కూతురికి ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి అంటూ ఉండేది. ఆమె కూడా వచ్చి నెక్స్ట్ వీడిదే నా కూతురుతోనే పెళ్లి అని చెప్పి అందరితోనైతే చెప్పుకుంది, చుట్టాల్లో ఉన్న వాళ్ళందరితోనే చెప్పుకుంటే. దానికి అబ్బాయి ఏమనుకుంటా చిన్న స్మైల్ ఇచ్చి ఊరుకుండేవాడు. వాళ్ళ నాన్నగారు వద్దులే, ఎందుకు దగ్గర సంబంధాలు అని అనడంతో ఆవిడ, ఏంటి కొత్తగా అంటున్నావు, ఎప్పటి నుంచో అనుకునే సంబంధమే కదా, నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు అంటూ వాళ్ళ అన్నయ్యనైతే అడిగింది. అడిగితే అదేం లేదువే, మీ పిల్లలకి ఇంకా మంచి సంబంధాలు వస్తాయి, వాడేంటి ఏదో చిన్న జాబ్ చేస్తున్నాడు అని దాటేసుకొని వచ్చేసాడు. మొత్తానికి వాళ్ళ పెళ్ళి అయిపోయింది. వాళ్ళ పెళ్ళైన ఒక 3 నెలలకే ఈ అమ్మాయిని తీసుకొని ఈ అబ్బాయి మళ్ళీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాడు. వచ్చిన తర్వాత వీడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి వాళ్ళ చుట్టాలకి పక్కాలకి పిలిచి భోజనాలు అయితే పెట్టేశారు. వాళ్ళు పెడితే ఆ సమయంలోని వాళ్ళ అత్త చాలా బాధపడింది. ఆవిడ, నా కూతురికి ఇచ్చి చేద్దామని అనుకున్నాను, నువ్వు ఇలా చేసేవేంట్రా అని. సరే, ఇంకంతా అయిపోయిన తర్వాత కొత్త దంపతులు కదా వీళ్ళును వాళ్ళ అన్నయ్య వాళ్ళును, భోజనానికి రండి, వాడిని ఎప్పటి నుంచో పిలుస్తున్నాను, వాడు రాలేదు, ఇప్పుడైనా కనీసం భోజనానికి రండి అనడంతో ఆ 2 ఫ్యామిలీలును వాళ్ళ ఇంటికి భోజనానికి అయితే వెళ్ళడం జరిగింది. భోజనం చేశారు, అంతా బాగానే ఉంది. ఆ సమయంలోనే ఏంటంటే, ఈ సురేష్ వాళ్ళ మరదలు ఉంది కదా, ఆ అమ్మాయి సురేష్ని, బాబా ఒకసారి నీతో మాట్లాడాలి అంటూ పక్కకైతే తీసుకువెళ్ళింది, అందరూ ఉంటుండగానే. అయితే అనిత అప్పటికే కోపంగానైతే చూస్తుంది. పక్కకు తీసుకువెళ్ళి, ఏం బావా, నేనంటే నీకు ఇష్టం లేదా, నాకన్నా అమ్మాయికి ఏంటి ఎక్కువ, నాలో ఏం తక్కువ, నువ్వు అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు, నీకు అదేదో పెట్టేసింది అలా ఇలా అని మాట్లాడుతూ ఏడుస్తుంది. ఏడుస్తుంటే, అదేంటి అలా మాట్లాడతావు, చిన్నప్పటి నుంచి సరదాగా ఏదో అనుకుండేవారు పెద్దవాళ్ళు, నేనెప్పుడు నిన్ను అలా చూడలేదు,
నేను ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, అలాంటి మాట్లాడొద్దు జ్యోతి అని తనకైతే నచ్చ చెప్తున్నాడు. ఆ సమయంలో ఆ అమ్మాయి తన దగ్గరికి వెళ్ళి తనని పట్టుకొని ఇంకా గట్టిగా బోరున ఏడటం మొదలు పెట్టిందంట. ఇంకా ఆలోగా అనిత ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫ్ తను అక్కడికైతే రావడం జరిగింది. తలుపు తీయగానే తను హక్ చేసుకొని ఉండడం అయితే చూసింది. కోపంతో తలుపు దగ్గరికి వేసేసి వెనక్కి అయితే వచ్చేసింది. అది సురేష్ అయితే చూశాడు. ఓ నో, ఎంత పని అయిపోయింది, మా ఆవిడ వచ్చి ఇలా చూసి వెళ్ళింది అని చెప్పేసి, సరే జ్యోతి ఏడవకు, దాందేముంది, నీకు ఇంకా మంచి సంబంధం వస్తుంది, నాకు ఎప్పుడో పెళ్ళైపోయింది, నీకు ఈ సంగతి చెప్పలేదు కానీ వీడికన్నా ముందే నేను పెళ్లి చేసుకున్నాను, ఇలా ఇలా అని మొత్తం ఇంట్లో అమ్మాయే కదా అని చెప్పేసి చెప్పేశాడు. చెప్పేసి సారీ ఏమీ అనుకోవద్దు, నీకు ఇంకా మంచి సంబంధం వస్తుందని చెప్పి నచ్చ చెప్పి తనైతే బయటకు వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత నలుగురు మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసారు. ఇంటికి రాగానే అనితకి విపరీతమైన హెడేక్, వామిటింగ్ అయితే అయిపోయింది. అందరూ ఏమనుకున్నారంటే ఫుడ్ పడలేదు, లేదంటే దిష్టి పడింది, అందుకే అలా జరిగి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ అత్తగారు పాపం దిష్టి తీశారంట. ఇంకా తనకేవో తాగడానికి అయితే ఇచ్చారంట, కడుపులో బాగుంటుంది అని చెప్పి జీలకర్ర రసం ఏదో చేసి ఇచ్చారంట. అన్నీ చేశారు, తాగింది కానీ ఇంకా వామిటింగ్స్ అయితే అయిపోతున్నాయి, నీరసంగానైతే అయిపోయింది. మరో పక్క భర్త ఎక్కడ మళ్ళీ అటుపక్క వెళ్ళిపోతాడో, ఆ అమ్మాయి లోబర్చుకుందేమో అని అదొక ఫీలింగ్లోనైతే ఉంది. సో ఇంకా ఆ రోజు నైట్ పడుకుంటే అసలు మరోవైపు తిరిగి పడుకుందంట అనిత. సురేష్ ఏమో పిలుస్తున్నా కూడా పలకకుండా ఏడ్చుకొని అటుపక్క తిరిగి అలా పడుకొని ఉంది. మార్నింగ్ లెగ్చేసరికి విపరీతమైన ఫీవరు, ఇంకా తనకి ఏంటంటే మోషన్స్ కూడా పట్టుకున్నాయి. అలా అయ్యేసరికి అయ్యో అనవసరంగా పంపించాను పిల్లల్ని, దీనికి అస్సలు బాగలేదు, హాస్పిటల్కి తీసుకువెళ్దామని చెప్పేసి ఇంకా వాళ్ళ అత్త మామ వాళ్ళు హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారంట. అన్నీ చేశారు, ఏం లేదండి నార్మల్ ఫీవర్ అని చెప్పేసి ఇంజెక్షన్స్ ఏవో వేసి పంపించేశారు. పంపించేసిన తర్వాత వీళ్ళు నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళ స్టేట్ వేరొక స్టేట్కి వెళ్ళి ఉంటున్నారు అని చెప్పాను కదా, అక్కడికైతే వెళ్ళిపోవాలి. ఇంకా అన్ని కూడా ప్యాక్ చేసుకుంటున్నారు. ఆ టైంలోని సురేష్ అయితే చెప్పాడు తను గట్టిగా పట్టుకొని, నాకు తనంటే ఇష్టం లేదు, నేను ఎప్పుడు తను ఆ రకంగానైతే చూడలేదు, నాకు సిస్టర్ ఉంటే ఎలాగో అలాగే నేను ఫీల్ అయ్యేవాడిని కానీ వాళ్ళ అమ్మ అందరితో అలా అనేది, నేను నిజంగా నేనేమి చేయలేదు, తనే వచ్చి నన్ను ఇలా హక్ చేసుకుంది అని తను ఈ రకంగానైతే చెప్పాడంట. చెప్తే సరే అని చెప్పేసి ఇంకిద్దరు మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోయారు. రిటర్న్ వెళ్ళేసరికి వాళ్ళు ఇక్కడి నుంచి అంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి ఆ రాష్ట్రానికి వెళ్ళేసరికి నైట్ అయితే అయిపోయింది. ఆ రోజు నైట్ ఇంకా ఇల్లు ఎలా పడితే అలా ఉంది, చిందరవందరగా. వీళ్ళు తెచ్చిన లగేజ్లో ఒక పక్కన పడేసి ఏసీ వేసుకొని ఇద్దరు పడుకుని పోయారు. పడుకునేసరికి తనకి ఉన్నట్టుండి ఎవరో గట్టిగా స్లాప్ ఇచ్చినట్టు బుగ్గ మీద గట్టిగా కొట్టినట్టుగానైతే అయ్యిందంట. తెలివి వచ్చేసింది. లేచి చూసేసరికి ఎవరు లేరు. తను భయపడిపోయి ఇంకా లేచి కూర్చుంది. కాస్త మంచినీళ్ళు తాగుదాం అని చెప్పేసి లేచింది. ఫ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళింది. తను ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి వాటర్ బాటిల్ ఇలా తీసేసరికి ఫ్రిడ్జ్ డోర్ అవతల పక్కన ఎవరో నించొని తన్నే చూస్తున్నట్టుగా అనిపించి ఒక్కసారిగా మాయమైపోయిందంట. మాయమైపోయేసరికి తను జడుచుకుందనమాట. జడుచుకొని గట్టిగానైతే అరిచింది. ఈలోగా సురేష్ బయటికి పరిగెట్టుకొని వచ్చాడు. ఏమైంది అంటుంటే ఇక్కడ ఏదో చూశాను ఇప్పుడు అని అంటే, లైట్ వేసుకోకుండా ఎందుకు వెళ్తాం అని చెప్పేసి తను లైట్ ఆన్ చేసి ఏం లేదులే తాగేసి రా అని చెప్పేసి తను మళ్ళీ లోపలికి తీసుకెళ్ళి పడుకోమన్నాడంట. పడుకుంది కానీ తనకి నిద్ర పట్టట్లేదు. కడుపంతా ఎవరో పిండేస్తుంటే ఎలా అనిపిస్తుంది అలా అయితే అనిపిస్తుంది. ఇంకా తనకి పెయిన్ బాగా ఎక్కువ రావడంతో మళ్ళీ సురేష్ని లేపి, ఇలా నా కడుపులోని ఏంటో ఇబ్బందిగా అనిపిస్తుంది, ఎవరో నా కడుపుని గట్టిగా ట్విస్ట్ చేస్తున్నట్టుగానైతే పెయిన్ వస్తుంది అని ఏడుస్తుందంట. ఏడుస్తుంటే తను జనరల్గాను ఏంటంటే ఎంత పెయిన్ అయినా కూడా తట్టుకునే మనిషి ఇలాగా ఏడ్చేస్తుంది అని అంటే తను ఏం చేశాడు, ఇంకా లాభం లేదు అని చెప్పి ఏదో ఒక టాబ్లెట్ తీసుకొచ్చి పెయిన్ కిల్లరు ఇది వేసుకో, అందాకలకి రేపు మార్నింగ్ హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పేసి పెయిన్ కిల్లర్ అయితే ఇచ్చాడు. వేసుకుంది.
పడుకుని పోయింది. అండ్ మార్నింగ్ లేచేసరికి చాలా సిక్గా అయితే అయిపోయింది. హాస్పిటల్కి వెళ్దాం పదా అంటే వద్దొద్దు, హాస్పిటల్కి ఏం వద్దులే కానీ ఈరోజు నేను ఇంట్లోనే వర్క్ చేసుకుంటాను, నువ్వు వెళ్ళొచ్చేసాయని చెప్పేసింది. తను వెళ్ళిపోయాడు. తను లేట్గా 11:30 ఆ టైంకి మళ్ళీ లేచి అప్పుడు కాస్త ఫ్రెష్ అప్ అయ్యి బ్రంచ్ ఏదో చేస్తున్న సమయంలోనే ఏంటంటే కాలింగ్ బెల్ అయితే మోగింది. అయితే అపార్ట్మెంట్స్లోని ఎలా ఉంటుందని అంటే వాళ్ళ ఊసు అనవసరం, వాళ్ళు ఏమైపోతున్నా పక్కింటి వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. కాలింగ్ బెల్ వినిపించేసరికి తినైతే అబ్బా ఇప్పుడెవరు వచ్చి ఉంటారో అని చెప్పేసి వస్తున్నా అంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసిందంట. ఓపెన్ చేస్తే ఎవ్వరు లేరు. లేకపోయేసరికి ఏంటి పిల్లలు ఆడుతున్నారు కావాలా అని చెప్పేసి డోర్ అయితే క్లోజ్ చేసి వెనక్కి తిరిగేసరికి వెనక్కి ఒక షాడో లాంటిది ఇలా తన మొహం మీదకి వచ్చినట్టుగా అయ్యి మాయమైపోయింది. అయ్యేసరికి ఇంకా గట్టిగా అరిచేసి అక్కడే అలా కూలు పడిపోయి ఏంటో తనకి పిచ్చెక్కిపోతుంది అనమాట. ఇంకా లేచి వెళ్ళి గబగబా తను ఏమో తినేసి పక్కన మిగతావన్నీ పక్కన పడేసి మళ్ళీ వెళ్ళి ట్యాబ్లెట్ వేసుకొని కొంచెం ఏదో వర్క్ చేసి పడుకుంటే ఈసారి ఎవరో తన్ని కాళ్ళు పట్టుకొని గట్టిగా కిందకి బెడ్ మీద నుంచి కిందకి లాగేస్తున్నట్టుగా అలా అయితే అవుతుంది. అయ్యేసరికి తను ఇంకా అరుస్తూ లేచి కూర్చుంది. అదంతా కళ, నిజమేమీ కాదు. ఎందుకు నాకు ఇలాగ అయిపోతుంది అని అనుకుంది. ఈవినింగ్ వాళ్ళ హస్బెండ్ వచ్చేసరికి చాలా వీక్గానైతే కనిపిస్తుంది. ఇంకా తను ఒప్పుకోలేదు సురేష్. హాస్పిటల్కి వెళ్దామని చెప్పేసి హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళి చూపించారు. ఏం లేదు, అంతా నార్మల్. తను కొంచెం వీక్గా ఉంది, రక్తం లేదు అని చెప్పేసి ఏవో టాబ్లెట్లు ఇస్తే అది తీసుకొని వచ్చేసారు. చెప్పాను కదా నీకు, ఎందుకు నన్ను అలా విసిగిస్తావు అంటూ తన మీద అయితే కోప్పడమే కాదు ఏదో దురుసుగా 2 మాటలు అయితే విసిరింది. ఎప్పుడు లేనిది తను అలా మాట్లాడేసరికి సురేష్కి కూడా కోపం వచ్చింది. అనిత మీద ఫైర్ అయ్యాడు. ఇంకా ఇద్దరు దెబ్బలాడుకున్నారు. మళ్ళీ నైట్ ఏదో ఆర్డర్ చేసుకొని తినేసారు. తినేసేపు అయితే అటు ఇటు తిరుగుదామని చెప్పేసి అనిత అయితే కొంచెం బయటికి బాల్కనీ వైపు వచ్చి అటు ఇటు తిరుగుతుంది. ఆ సమయంలో దూరంగా వీళ్ళకి కొంచెం దూరంలోనే మరొక అపార్ట్మెంట్ అయితే ఉంటుంది. ఆ అపార్ట్మెంట్లోని కొన్ని ఖాళీలు, కొన్ని అయితే దిగారనమాట, ఇంట్లో ఉన్నారు. అయితే ఎప్పుడు లేనిది ఒక ఖాళీ అపార్ట్మెంట్లో నుంచి ఒక నల్లటి ఆకారం కిటికీలో నుంచి తిననే చూస్తున్నట్టుగానైతే కనిపించింది తనకి, అనితకి. తను కూడా అలానే చూస్తూ ఉండిపోయింది. అదేంటి, అది ఖాళీగా ఉండాలి కదా, ఎవరైనా దిగారా లేక దొంగలు ఎవరైనా ఉన్నారా అందులోని, దీంటిని ఆకాశే చూస్తున్నారు, ఎవరది అని చెప్పేసి అలా చూస్తున్న సమయంలోనే ఈలోగా వాళ్ళ ఆయన అయితే వచ్చాడు. వచ్చి ఏం చేస్తున్నావు ఇక్కడ, లోపలికి రా అని చెప్పేసి తన్ని లోపలికి అయితే తీసుకొచ్చాడు. ఇద్దరు మళ్ళీ కూల్గానైతే మాట్లాడుకున్నారు. ఇంకా వాళ్ళు ఆ రోజు ఇంటిమేట్ అవుతున్న సమయంలోని అనితకి చాలా చిరాగ్గా, చాలా ఇరిటేటింగ్గానైతే అనిపిస్తుంది. అంతేకాకుండా సురేష్ మీద ఊరికనే కోపం అయితే వస్తుందన్నమాట. ఇంకా తను ఆ టైంలోని ఏదో చేయకూడని పని అయితే చేసింది, కొట్టడమో ఏదో చేసేసరికి సురేష్కి అయితే చాలా కోపం వచ్చింది. తను లేచి అనితనైతే కొడతాడు. నీకేమైనా పిచ్చా, ఎందుకు అలా అయిపోతున్నావు, ఏంటి నీ బాధ ఏంటి, అది ఇది అంటూ అంటే ఏం లేదు అంటూ తను విసుక్కొని తన రూమ్లోకి అయితే వెళ్ళిపోయి పడుకుని పోతుంది. సరే, ఇంకా సురేష్ కూడా తన వర్క్ అయితే చేసుకుంటూ ఉంటాడు. అయితే ఇలా ఒక 2 రోజులు అయితే గడుస్తుంది. తన వెనకాతల ఎవరో నల్లటి ఎంటిటీ ఉన్నట్టు ఇలా అనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఒక 2 months అయితే గడిచిపోయాయి. 2 months గడిచిపోయిన తర్వాత వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి, సురేష్ వాళ్ళ అమ్మగారు, ఇలా వదిన ప్రెగ్నెంట్ రా అని ఆ గుడ్ న్యూస్ అయితే చెప్తుంది. చెప్పేసరికి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. పోనీలే, అన్నయ్యకి బాబు పాప పుడతాడు అని చెప్పేసి వచ్చి అనితకైతే చెప్తాడు. తనకి చెప్పేసరికి తను అలానే ఉండిపోయి కళ్ళంట నీరు తిప్పుకుంటూ
అలానే నించుని ఉండిపోతుంది. అదేంటి హ్యాపీ న్యూస్ చెప్తే, గుడ్ న్యూస్ చెప్తే అలా ఏడుస్తున్నావు అని అంటే, అలా కాదు, మనం కూడా ఇంకా చూసుకుంటే బాగుంటుంది కదా అని అంటే, సరే మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా అని అనేస్తాడు. ఆ తర్వాత నుంచి ఈ అమ్మాయికి ఏంటంటే మనసులోని ఒక బాధ అనమాట. ఏంటి అని అంటే, నా తర్వాత పెళ్ళయింది, తను కన్సీవ్ అయింది కదా, నేను కూడా అయితే బాగున్ను, అంత ఫ్యామిలీ సెట్ అయిపోతుంది అనే ఉద్దేశంలోనైతే ఉంది. మరి తను కూడా వాళ్ళకైతే చూపించుకుంటారు ఇద్దరును. చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, అన్నిటికీ కూడా వెళ్తున్నారు, అయినా కూడా పిల్లలు లేరు. పిల్లలు లేకపోయేసరికి తను ఇంకా పూర్తిగాను డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోతుంది. పైగా తనకి ఈ ఒక ఎంటిటీ తన్నే పట్టుకొని తన వెనకాతలే ఉంటూ సురేష్తో ఎప్పుడు ఇంటిమేట్ అవుదామన్నా కూడా ఏదో ఒక రకంగా ఇబ్బంది అయితే కలగజేస్తుంది. ఒకవేళ అలా అయినప్పటికీ కూడాను తనకైతే ప్రెగ్నెన్సీ అయితే రావట్లేదు. అంతేకాకుండా ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా, ఐవీఎఫ్కి వెళ్ళినా కూడాను అది ఫెయిల్ అయితే అయిపోయింది. వన్స్ ఐవీఎఫ్ ఫెయిల్ అయిపోతే మళ్ళీ ఇంకోసారి ట్రై చేయవచ్చు, అది ఒకేసారి అయ్యేది కాదు. సో వాళ్ళైతే ట్రై చేశారు, అవ్వలేదు. అవ్వకపోయేసరికి ఇంకా అమ్మాయి బాగా డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోయింది. అయితే ఒకరోజు వాళ్ళ అత్తగారి ఇంటికి అయితే మళ్ళీ వీళ్ళు రావడం అయితే జరిగింది. ఆ అమ్మాయికి సీమంతం చేస్తున్నారు, ఎవరు పెద్ద కోడలికి సీమంతం చేస్తున్న సమయంలోని ఈ అమ్మాయి ఏడుస్తూ ఒక రూమ్లోనైతే కూర్చొని ఉంది. చీకట్లోని తను కూర్చొని ఏడుస్తుంది. ఈలోగా వాళ్ళ అత్తగారు సడన్ గా లోపలికి వెళ్ళేసరికి తన వెనకాతలు ఏదో నల్లటి ఆకారం ఉన్నట్టుగానైతే చూసింది. వెంటనే లైట్ వేసింది. లైట్ వేస్తే ఏడుస్తూ కళ్ళు తుడుచుకొని ఇలా అయితే లేచి నించుంది. ఏమైంది అత్తయ్య అంటే, ఏం లేదు కానీ ఏం చేస్తున్నావు ఇక్కడ అని అడిగితే, ఏం లేదు అత్తయ్య, ఏం లేదు అని చెప్తుంది. ఏడుస్తున్నావా? ఏడకు, ఎందుకు అలా ఏడుస్తావు? ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అవుతుంది, అయినా ఎప్పుడు కన్నా పర్వాలేదు, ఇంకా మూడో వాడికి వివాహం అయితే కాలేదు కదా అని ఏదో నచ్చ చెప్పింది. తీసుకొచ్చింది కానీ ఆవిడకి ఏదో డౌట్, ఈ అమ్మాయి వెనకతలు ఏదో ఉంది అని చెప్పేసి. అయితే ఆ సీమంతం అంతా అయిపోయింది, అదంతా కార్యక్రమం అంతా అయిపోయింది. ఎవరిళ్ళకి వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళ అత్తగారు ఈ అమ్మాయిని అబ్జర్వ్ అయితే చేస్తున్నారు. బాగోపోవడం, ఏవి తినకపోవడం, అస్తమానం వాళ్ళ ఆయనతోని గొడవ ఆడడం. ఇంతకు ముందు వచ్చినప్పుడు సురేష్ అంటే చాలా ఇష్టం ఆ అమ్మాయికి, అలాంటిది ఇప్పుడు సురేష్ తోని ప్రతి దానికి బాధించడం అయితే చేస్తుంది. సో ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసి ఎందుకనో ఆవిడకి డౌట్ వచ్చి వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గరికి, ఒక ఆయన దగ్గరికి అయితే తీసుకెళ్లారంట. సో అతను చూసి ఈ అమ్మాయికి ఎవరో గర్భసంచి ముడివేస్తారంటారు కదా, దాన్ని ఏమంటారంటే కోప్ బాంధన అని అంటారు హిందీలో. ఆ ప్రయోగం అయితే చేశారంట. ఆ ప్రయోగం చేస్తే అవతల వాళ్ళు ఎంత బాగున్నా కూడాను వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇంకా సంతానం అయితే కలగదు. అది దాంతో పాటుగా ఒక ఎంటిటీని ఈ అమ్మాయి వెనకాతలు అయితే పంపించారు. భార్యాభర్తలు గొడవలు ఆడుకొని విడిపోవడానికి ఈ అమ్మాయిని అది తీసుకుపోవడానికి అయితే వచ్చింది. ఇప్పటికీ ఈ అమ్మాయి చచ్చిపోవాలి. ఆత్మ ఈ అమ్మాయికి ప్రలోభ పెడుతూ అస్తమాటికి ఈ అమ్మాయికి మనశ్శాంతి లేకుండా చేసి చనిపోదాం అనే ఆలోచన కలగజేసేటట్టు చేసి చనిపోయిన తర్వాత తన ఆత్మని అయితే తీసుకుపోతుంది అనమాట. ఆ రకంగానైతే చేశారు అని చెప్పారంట. ఆ రకంగానైతే చేసి పెట్టారు. అది మరి ఇంకెవరో కాదు, మీ తాలూకు వాళ్ళే ఎవరో చేశారు అని ఆవిడకైతే చెప్పారంట. అలాగే అనితకి ఆ గర్భసంచి ముడివేయడం అనేది చేశారు కదా, అదైతే నేను తీసేస్తాను, కానీ ఈ వెనకాల వచ్చిన ఆత్మకి మటుకు నేను ఏ పరిష్కారం చూపించలేను. వేరొకరిని అయితే నేను చూపిస్తాను, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు ఏమైనా మీకు పరిష్కారం చూపిస్తారేమో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చేయించుకోండి అని చెప్పడంతో, సో అలా చెప్పగానే వెంటనే ముందు వేరొక అతని దగ్గరికి తీసుకువెళ్ళి ముందు తన చుట్టూ తిరుగుతున్న ఆ నల్లటి ఎంటిటీ ఏదైతే ఉందో దాన్ని అయితే తీయాలి. అది తీసిన తర్వాతే అప్పుడు ఈ గర్భాన్ని ముడివేసిన ఆ ముడిని అయితే విప్పాలి అని చెప్పడంతో వీళ్ళు ముందు అక్కడికి తీసుకువెళ్ళి ఆయన చేత ఏవో పూజలు అవి చేయించి ఇంకా బలి కూడా ఇచ్చారంట. బలి ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ ఈయన దగ్గరికి తీసుకొచ్చి ఆ చేయవలసిన ప్రక్రియ అంతా కూడా చేయించారంట.
సో ఆ తర్వాత వీళ్ళకి ఏం తెలిసింది అని అంటే వాళ్ళ అత్తయ్య ఎవరైతే ఉందో ఆమె ఇదంతా కూడా చేయించింది అని తెలుసుకున్నారు. వాళ్ళనైతే దూరం పెట్టారంట. మరి ఇలా అయితే ఉంటారండి. సొంత వాళ్ళు అయినప్పటికీ కూడాను కొన్ని సార్లు మనకి విరోధులుగానైతే మారిపోతూ ఉంటారు. ఆ విరోధత్వం ఎందుకు వస్తుంది అని అంటే ఏదో మనం చేసిన చిన్న పొరపాటుకి వాళ్ళు పెద్ద విరోధులుగా మారిపోయి మనకి ఇంకా పెద్ద గోతునైతే తవ్వి పెడతారు. మనం అది గమనించుకోవాలి. అయితే వీడియో మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. రేపటి సరికొత్త హారర్ ఇన్సిడెంట్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. లాస్ట్ వీడియోకి మనకి వచ్చిన కామెంట్స్ ఎవరెవరి దగ్గర నుంచి వచ్చాయనేది చూసేయండి మరి.